కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధుని సస్పెండ్ చేసింది. పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసేలా పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు సీఎం పదవిపై నవజోత్ కౌర్ చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. పంజాబ్ కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం పీఠం కోసం 500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఇటీవల ఆమె చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. దాంతో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ఆమెపై చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. తన భర్త నవజోత్ సింగ్ సిద్ధు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కౌర్ చెప్పారు. కానీ బేషరతుగా ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తామెప్పుడు పంజాబ్ ప్రయోజనాల కోసమే పోరాడతామన్నారు. కానీ సీఎం సీట్లో కూర్చోవడానికి ఇవ్వాల్సిన 500 కోట్లు తమ వద్ద లేవంటూ హాట్ కామెంట్స్ చేశారు. हमसे किसी ने नहीं की, पर सीएम वही बनता है जो 500 करोड़ का टैक्स देता है. नवजोत सिद्धू को ये प्रमोट होने देंगे क्योंकि 5 सीएम्स ऑलरेडी बने हुए हैं और वो हराने पे लगे हुए हैं कांग्रेस को. अगर ऊपर उनको समझ आ जाए तो बात दूसरी है. कोई भी पार्टी उनको ये ताकत दे दे कि वो पंजाब को सुधार सकें और हमारे पास पैसे नहीं है किसी भी पार्टी को देने के लिए. అంతేకాకుండా వర్గపోరుపైన నవజోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కాంగ్రెస్లో 5-6 సీనియర్ నేతలు సీఎం పదవిని ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ 5 కాంగ్రెస్ నేతలు తన భర్త నవజోత్ సింగ్ సిద్ధును రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైకమాండ్ దీన్ని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. దీంతో నవజోత్ కౌర్ సిద్ధు పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసేలా పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఆమెను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో కౌర్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. వివాదం ముదరడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని కౌర్ వివరణిచ్చారు. కానీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ తాజా వివాదంతో పంజాబ్ కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి.